ఓ వంక గల్ఫ్ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా పూర్తిగా కాకుండానే ప్రస్తుతానికి స్టేల్మేట్లో ఉంది. ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో భారత్లో గత 75 రోజులుగా ఉన్నటువంటి ఆయిల్ నిల్వలన్నీ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తీవ్రమైనటువంటి కష్టాల్లోకి, క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ కొంత బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కొన్ని పాయింట్స్ ప్రతిపాదన చేశారు. 10 పాయింట్స్. దాంట్లో ప్రధానమైనవి దాదాపు 1 సంవత్సరం పాటు కనీసం బంగారాన్ని కొనకుండా ఉండడం. నెంబర్ 2, ఇది కూడా చాలా ప్రధానమైంది, పెట్రోల్ డీజిల్కి ఆల్టర్నేటివ్ వనరులను చూసుకోవాలి, ప్రభుత్వ రవాణాని వినియోగించుకోవాలి, లేదా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకపోతే దేశం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది అని ఆయన మాట్లాడారు. దాంట్లో భాగంగా ఇంకా చాలా చెప్పారు. విదేశాల్లో పెళ్ళిళ్ళు, ఇటువంటి వ్యవహారాలు, విదేశీ పర్యటనలు, కాస్త టైం దొరికితే డబ్బులున్నా లేకపోయినా కార్డ్స్ ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళిపోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది చాలామందికి, ముఖ్యంగా ఐటీ వ్యవస్థలో ఉన్నటువంటి భారీ జీతాలు తెచ్చుకునే ఎంప్లాయీస్కి. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన ఈ సూచనలని కూడా చేశారు. అయితే ప్రజలందరిలో అనేక సందేహాలు. ఇప్పుడు బంగారం కొనొచ్చా, కొనకూడదా, కొంటే ఏంటి, కొనకపోతే ఏంటి, ప్రధానమంత్రి ఎందుకు ఇలా చెప్పారు, దాని వెనకాల ఏముంది, దాని వెనకాల ఏమైనా రహస్యం ఉందా, ఏం జరుగుతుంది అసలు, అట్లాగే వంట నూనెలు అవి కూడా పెరిగిపోతాయా, ఏంటి పరిస్థితి అని సలసిదా గృహిణులు అనేక సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే 2 రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు లావణ్య గారు మనతో ఉన్నారు. ముందుగా ఆవిడతో మాట్లాడి ఆమె అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఈ మోడీ గారి ప్రకటనని యాక్చువల్గా ఎలా చూడాలి? ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది దీని మీద. ముఖ్యంగా బంగారం లేకుండా భారత మహిళ యొక్క జీవితాన్ని మనం ఊహించలేం. ఎక్కడ పిల్లాడు పుట్టాడన్నా, లేకపోతే ఓ బర్త్డే అయిందన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఫంక్షన్ జరిగినా బంగారమే ప్రధానమైనటువంటి వనరుగా మారిపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 1 సంవత్సరం పాటు బంగారం కొనద్దు అని అంటే ఒక్కసారిగా అంతా తలడిల్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలి, ఎందుకంటే అడిగారు అనే పరిస్థితి కనిపిస్తుంది. అసలు వెనకాల ఏముంది, దీని వెనకాల అసలు బంగారం ఎందుకు కొనద్దు, కొంటే ఏమవుతుంది? ఇప్పుడు మన దేశంలో మనం వాడే బంగారం అంతా కూడా చాలా మటుకు 90% కన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసినదే. ఇండియాలో మనకి బంగారు గనులు లేవు. అందుకు మనం వేరే కంట్రీస్ నుంచి, వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. బంగారం అనేది ఇంటర్నేషనల్ ఐటమ్ కాబట్టి అది డాలర్స్ లో ఉంటుంది. డాలర్స్ లో ఉండేసరికి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం డాలర్స్ కట్టి బంగారాన్ని మనం తెచ్చుకోవాలి. దాంతో ఏమవుతుంది, మన ఫారెన్ రిజర్వ్స్ అన్ని కింద పడిపోతున్నాయి. మనం చేసే ఎక్స్పోర్ట్స్ పైన మనకి డాలర్స్ వస్తాయి, ఇంపోర్ట్స్ పైన మనం కట్టాలి. ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆ గ్యాప్ వచ్చేసరికి అదొక దాని డెఫిసిట్ అని అంటారు. సిఏడి అనే పదం వాడతారండి మనం టెక్నికల్ గా మాట్లాడాలంటే, కరెంట్ అకౌంట్ అని. మనం జనరల్ గా మాట్లాడుకోవాలంటే, లేమన్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఫారెన్ రిజర్వ్స్ లో మనకు వచ్చేది తక్కువ, మనం స్పెండ్ చేసేది ఎక్కువ. సో మనం దేనికి స్పెండ్ చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ లిస్ట్ అంతా తీస్తే బంగారం మేజర్ ఇంపోర్ట్ అన్నమాట. సో బంగారాన్ని కొంచెం తగ్గించుకుంటే మనకి గ్యాప్ తగ్గుతుంది కదా. ఇప్పుడు మనం డాలర్స్ కోసం పరిగెడుతున్నాం. మనం డాలర్ అంతా పరిగెట్టేసరికి ఏమవుతుంది, మన రూపీ వాల్యూ తగ్గిపోయి డిప్రిషియేట్ అయిపోతుంది. సో మనం కంట్రీ బ్యాలెన్స్ ని పెట్టాలంటే, మన కరెన్సీని కానీ కంట్రీని కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈ బ్యాలెన్స్ అన్ని చూసుకోవాలంటే ఖచ్చితంగా ఇంపోర్ట్స్ తగ్గించాలి. ఇంపోర్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, స్టంట్లు కావాలి, అలాంటివన్నీ మెడికల్ డివైసెస్ అవన్నీ తప్పవు. ఇప్పుడు బంగారం అనేది నాట్ నెసెసిటీ, ఇట్స్ అ లగ్జరీ కదా, నెసెసిటీ కాదు. కాబట్టి దాన్ని ఏమైనా మీరు తగ్గించుకోగలరా, ఒక 1 year మీరు ప్లాన్ చేసుకోండి. అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పూర్తిగా ఆపేయమని చెప్పలేదు.
డిజిటల్ గోల్డ్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే మనకి బాండ్స్ ఉన్నాయి, అలాగే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉంది. ఇలాంటివి కావాలంటే మీరు వాడుకోండి. ఫిజికల్ గా గోల్డ్ అయితే కొన్ని ఇంపోర్ట్ చేయొద్దు. అప్పుడు మనం దేశం కరెక్ట్ గా లైన్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకునేటప్పుడు ప్రతి దేశంతో కంపేర్ చేసుకుంటాము. బట్ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి మనం మరి మన ప్రధానమంత్రి గారి మాట వినక తప్పదు, లేదంటే మనం వేరే దేశాలతో కంపీట్ చేయలేము. అందుకోసమని ప్రధానమంత్రి గారు అటువంటి పిలుపునిచ్చారు. చాలా మంది, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంది లేడీస్ మేము ముందు అర్థం చేసుకోలేదండి, కానీ తర్వాత ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్పారో మాకు అర్థం అవుతుంది, తప్పకుండా మేము కూడా ఫాలో అవుతాం. అత్యవసరం అయితే కొంటాము, ఏదో చిన్న మోతాదులో కొంటాం, పెద్ద పెద్దవి కొనము. ఇప్పుడు కొన్ని లాకర్లలోనే కదండి పెడుతున్నారు, కొనేవి రోజు ధరించట్లేదు, అందరూ కూడా లాకర్ లోనే పెడుతున్నారు. సరే మేము ప్రైమ్ మినిస్టర్ గారిని అర్థం చేసుకుంటున్నాం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఓకే, అంటే కేవలం బంగారం అనేది భారతదేశంలో ముఖ్యంగా దాన్ని ఒక మదుపు చర్యగా కూడా దాన్ని భావిస్తారు. చాలామంది ఏదైనా అత్యవసర సందర్భాల్లో మనకి బంగారం వినియోగపడుతుంది, ఆర్థికంగా మనకి ఇబ్బంది లేకుండా కష్టపడకుండా మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉంది బంగారం ఉంటే. కాబట్టి బంగారాన్ని ఎక్వైర్ చేద్దాం అనేటటువంటి భావన కూడా చాలామందిలో ఎక్కువగా ఉంది. అలా ఉండడమే ఈ బంగారం విషయంలో స్త్రీలు కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళంతా గట్టిగా ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు అని ఆందోళన పడేటటువంటి పరిస్థితికి కారణమైందని భావించవచ్చా?